గౌరవ నిరుద్యోగ యువతీ యువకులకు విజ్ఞప్తి. ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియాలో ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైం జాబ్స్ అని రీల్స్ మీద రీల్స్ పెడుతున్నారు. అసలు తెలుగు మాట్లాడడం రాని వాళ్ళు కూడా రీల్స్ చేస్తున్నారు. మంత్లీ 25K అంటారు, అవర్స్ లెక్క అంటారు. అసలు మీరు జెన్యూనిటీ లేనప్పుడు ఈ సోషల్ మీడియాలో పోస్టులను మీరు ఎందుకు అలౌ చేస్తారు? అంటే సోషల్ మీడియా మనకు ఫోన్ ఉంది కాబట్టి ఏది పడితే అది చెప్తే కరెక్ట్ అనుకుంటారా? నెంబర్ ఆఫ్ ఫోన్ నెంబర్స్ పెడతారు. వాళ్ళు ఏదో ఆశపడి ఫోన్ చేస్తారు, అవతల కాల్ లిఫ్ట్ చేయరు. ఏ కంపెనీ అయినా రిక్రూట్మెంట్ చేసుకుంటే సర్వీస్ ఛార్జ్ అడగదే. నాకు తెలిసినంత వరకు అయితే ఏ కంపెనీ ఏ పార్ట్ టైం జాబ్ ఇచ్చినా సర్వీస్ అమౌంట్ అడగదు. మీరు దయచేసి ఈ వచ్చిన రీల్స్ పెట్టి నిరుద్యోగ యువతను కన్ఫ్యూజ్ చేయకండి. ఏదో ఇంట్లో ఉన్న గృహిణులకు మీరేదో ఆశ చూపించి వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని ఏది పడితే అది దయచేసి చెప్పి ఫ్యామిలీస్ని ఆగం చేయకండి. మీరు జెన్యూన్గా ఉంటే అది ఫీజు లేని కంపెనీ అయితే, ఎలాంటి రిజిస్ట్రేషన్స్ లేనివి అయితే అప్పుడు చెప్పండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సంపాదన ఒక్కటే ప్రపంచంలో సరిపోదు. కాస్త మానవత విలువలు ఉండాలి. ఎదుటి వ్యక్తిని గౌరవించే విధానం కూడా తెలియాలి. స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని ఏది పడితే అది రికార్డ్ చేసి పంపకండి. దయచేసి ఫ్యామిలీస్ ఆగమవుతాయి. మీ దగ్గర లేని సరైన సమాచారంతో ఫేక్ న్యూస్ ఇచ్చేసి ఇబ్బందుల పాలు చేయకండి. లైక్ల కోసం ఏది పడితే అది చేయకండి. దయచేసి మీ దగ్గర జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఆ డాటా ఇవ్వండి. వాళ్ళు ట్రై చేస్తే నిజంగా జాబ్ వస్తే హెల్ప్ అవుతుంది. అఫ్కోర్స్ ఉండొచ్చు, పార్ట్ టైం జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండొచ్చు. తెలియక మీ రీల్స్ చూస్తున్నారు, కరెక్టే. కానీ రీల్స్ లైక్ల కోసము ఈ తప్పుడు సమాచారాన్ని చేయడం వల్ల యువత చాలా ఇబ్బంది పాలవుతుంది. దయచేసి జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ పార్ట్ టైం జాబ్ కానీ ఉంటేనే మీరు పోస్ట్ చేయండి, లేకపోతే వద్దు. దయచేసి సోషల్ మీడియా వాళ్ళు కూడా ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు అది ఫేకా రియలా అని చూసి పోస్టులకు పర్మిషన్ ఇవ్వండి. సమాజాన్ని తప్పుతో పట్టించకండి. మీకు వచ్చే ఈ కొంచెం డబ్బుల కోసం ఎదుటి వ్యక్తి ఆశతోని, ఆర్థిక పరిస్థితులతోని ఆటలాడుకోవద్దని నా యొక్క విజ్ఞప్తి. ఈ వీడియో చూస్తున్న అందరికీ ఒక విజ్ఞప్తి. నిజంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే, కంపెనీలు ఎక్కడి నుంచైనా ఉంటే చూడండి, తెలుసుకోండి, వెబ్సైట్లలో చూడండి. కానీ ఒక్కొక్కసారి అవి కూడా ఫేకే ఉంటాయి. మీకు ట్రస్టెడ్ పీపుల్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో, నిజంగా వాళ్ళు ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. నాకు తెలిసి ఏవి కూడా ఇప్పటింతలంత ఈజీగా మనీ ఇవ్వవు. తొందరపడి ఈజీ మనీ కోసం ఎప్పుడైతే మనం ప్రాకులాడుతామో లైఫ్ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది, ఫ్యామిలీ అంతా ఆగమవుతుంది. దయచేసి మై సిన్సియర్ అడ్వైస్, బికాజ్ ఐఎమ్ అ ప్రిన్సిపల్. ఇలాంటివి చాలా చూస్తున్నాను కాబట్టి నాదొక చిన్న సలహా అంతే. ఎవరైనా జాబ్ చేస్తూ పార్ట్ టైం కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ చేస్తున్నారు అంటే అది నిజమైన ఇన్ఫర్మేషన్ అయితే, నిజంగా పేమెంట్ ఇస్తారు అనుకుంటే, ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కానీ అడ్వాన్స్ లేని కంపెనీ ఏదన్నా ఉంటే దాన్ని తెలుసుకొని పోండి. కానీ ఈ సోషల్ మీడియా రీల్స్ వీటిని చూసి ఆగం కాకండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అసలు మాట్లాడడం రాని వాళ్ళు కూడా రీల్స్ చేసి పెడుతున్నారు, విమెన్ని అట్రాక్ట్ చేస్తున్నారు. దయచేసి ఫేక్ న్యూస్ని అస్సలు నమ్మకండి. It's my sincere and humble request.